హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. ఈరోజు ఎంతో తొందరగా చేసుకునే స్వీట్ రెసిపీ రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ఒక 250 గ్రామ్స్ రవ్వ తీసుకున్నాను నేను. ఒక పావు కేజీ అనమాట. పావు కేజీ రవ్వ ఒక గ్లాస్లో పోసుకుంటే ఈ గ్లాసు 250 గ్రామ్స్ రవ్వ అవుతుంది, ఉప్మా రవ్వ. చక్కెర కూడా అదే గ్లాస్తో కొలత తీసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ చక్కెర తక్కువ తీసుకుంటే సరిపోతుంది. 250 గ్రామ్స్ రవ్వ అన్నప్పుడు 50 గ్రామ్స్ తగ్గించి 200 గ్రామ్స్ చక్కెర తీసుకోవాలి. చక్కెర మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. అందుకే మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక 4-5 ఇలాచీలు కూడా వేసుకోవాలి. వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చక్కెరని, ఇలాచీలు కూడా అందులోనే వేసాం కాబట్టి మెత్తగా అయిపోతూ ఉంటాయి. అందుకే చక్కెర మిక్సీ పట్టేటప్పుడు ఇలాచీలు వేసుకోవాలి. కుడక ఒకటి తీసుకొని ఈ విధంగా తురుముకోవాలి. ఇలా తురుముకోవడం పని అనుకున్నప్పుడు చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని మంచిగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవచ్చు. నేను ఒక కుడక మొత్తం తురిమాను, అది మొత్తం ఇందులోకి వేసుకున్నాను. రవ్వ 250 గ్రామ్స్, చక్కెర 200 గ్రామ్స్, ఒక కొబ్బరి చిప్ప ఎండిదన్నమాట. స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని హీట్ అయినాక 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న బాదము, జీడిపప్పు ఉంటుంది కదా, అది ఇందులో వేసుకొని దోర కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. ఒక 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న 250 గ్రామ్స్ ఉప్మా రవ్వ ఇందులో వేసుకోవాలన్నమాట. ఉప్మా రవ్వ అనేది బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో వేసుకొని. ఇప్పుడు ఈ రవ్వని మంచిగా మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని మంచిగా అంతా కలిసే విధంగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ అనేది మంచిగా వేగితే మంచి స్మెల్ వస్తుందన్నమాట. అప్పుడు రవ్వ వేగిందని మనకు తెలిసిపోతుంది. ఈ విధంగా రవ్వనంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తురిమి పక్కన పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, అది ఇందులోకి వేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ వరకు మళ్ళీ ఫ్రై చేయాలి రవ్వని. రవ్వ చాలా తొందరగా మాడిపోయిద్దండి, అందుకే సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న చక్కెర ఉంది కదా, 200 గ్రామ్స్ చక్కెర, ఆ చక్కెరని కూడా ఇప్పుడు ఈ రవ్వలోకి వేసుకొని ఆ చక్కెర అంతా కరగాలన్నమాట. కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాసు చిక్కటి పాలు యాడ్ చేసుకోవాలి. ఈ పాలని వేసిన తర్వాత అంతా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. మొత్తం బాగా చక్కెర మనం మిక్సీ బట్టి వేసాం కాబట్టి తొందరగా కరిగిపోతుంది. పాలు అనేది ఎందుకంటే రవ్వ అనేది మెత్తబడడం కోసం పాలు వేస్తున్నాను. టేస్ట్ కూడా బాగుంటుంది మిల్క్ వేయడం వల్ల. ఈ విధంగా ఒక స్పూను రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి. అది మంచి ఫ్లేవర్ని ఇస్తుందన్నమాట. రోజ్ వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోవాలి. మనకి ఇంకా కొంచెం డ్రైగా ఉంది అని అనుకున్నప్పుడు రవ్వ ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఒక టీ గ్లాసు మిల్క్ వేసాం కదా, ఆ టీ గ్లాస్తోనే సగం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకున్నాక ఈ విధంగా అంతా కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు టైం సరిపోతుంది మనకి రవ్వ లడ్డు తయారవ్వడానికి. కాకపోతే ఇక కలుపుతూనే ఉండాలి, కలపకపోతే మాడిపోతుంది అడుగు అనేది.
ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకోవాలి. ఒకసారి అంతా మళ్ళీ కలుపుకోవాలన్నమాట. అవి వేసుకున్న తర్వాత ఈ రవ్వ అనేది మొత్తం మనకి మంచిగా దగ్గరికి ఉండ చుట్టడానికి వీలుగా ఉండేటట్టుగా ఈ విధంగా వచ్చేంత వరకు మనం చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి మనం వెంటనే రవ్వ లడ్డు చేయలేము కాబట్టి ప్లేట్లో వేసుకొని ఈ విధంగా వెడల్పుగా ఆనుకున్న తర్వాత ఒక పావు గంట హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత వేడి తగ్గిపోతుంది. వేడి తగ్గిన తర్వాత మనం రవ్వ లడ్డు చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం ప్లేట్లో పెట్టినాక స్పూన్తో అటు ఇటు కలుపుతుంటే వేడి అనేది తొందరగా తగ్గిపోతుంది. మనం ఫ్యాన్ కింద పెట్టాలి. ఈ విధంగా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు టైం సరిపోతుంది మొత్తం చల్లారడానికి. ఇది చల్లారిన తర్వాత మనం కొంచెం నెయ్యి తీసుకొని చేతికి ఈ విధంగా రాసుకున్న తర్వాత మనం కొంచెం ఉండలాగా తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా ఇలా ఉండ చుట్టుకుంటే రవ్వ లడ్డు తయారైపోతుంది. కరెక్ట్ కొలతలు తీసుకొని చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ ఖచ్చితంగా బాగా వస్తాయి. 250 గ్రామ్స్ రవ్వ, 200 గ్రామ్స్ చక్కెర, ఒక కొబ్బరి చిప్ప అన్నమాట. ఎండు కొబ్బరి ఇష్టం లేకపోతే అది వేసుకోకపోయినా కూడా పర్లేదు, వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం ఉండలు చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమే. ఈ విధంగా చేసిన రవ్వ లడ్డూలు 1 వీక్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి. మనం బయట పెట్టుకున్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఎలాగున్నా కూడా అవి పాడవవు అన్నమాట. బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. చాలా తొందరగా మనం ఈజీగా చేసుకునే రెసిపీ రవ్వ లడ్డు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మీకేమనిపించిందో మా రెసిపీ చూస్తే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.